నమస్తే, నేను మీ తేజ. ఇంతకుముందు భార్యల్ని భర్తలు హతమార్చేవారు. ఇప్పుడు అదంతా కూడా న్యాచురల్ అయిపోయింది. ఇప్పుడు భార్యలే భర్తల్ని హతమారుస్తున్నారు, ప్రియుడితో కలిసి రకరకాలుగా చంపుతున్నారు. రీసెంట్గా సియా గోయల్ కావచ్చు, హర్యానాలో కావచ్చు, అంటే సియా గోయల్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని, కేతన్ అగర్వాల్ అనే వ్యక్తిని ఒక లోయలోకి తోసేసి చంపేసింది. ఇక హర్యానాలో కాలువలోకి తోసేసి చంపేసింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కుర్చీలో కూర్చోబెట్టి, అంటే ఆట ఆడుకుందాం అని చెప్పి, లేదంటే కొత్తగా మనం కలిసి ఉందాం అని చెప్పి కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి పెట్రోల్ వేసి తగలబెట్టేస్తున్న ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చేస్తుంది మహిళలే. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. అంతా మాట్లాడతాం. నమస్తే మేడం. నమస్తే. సో గతంలో చూసుకుంటే ఎక్కువగా ఇటువంటి ఘటనలకి పాల్పడేవారు మగవారే ఉండేవారు, కానీ ఇప్పుడు మహిళలు చేస్తూ ఉన్నారు. అండ్ చాలా క్రూరంగా, అంటే నిజంగా ఎలా ఉందంటే పెళ్లి చేసుకోవడానికి కూడా భయపడుతున్న పరిస్థితి వచ్చేస్తుంది. హత్య చేసే విధానం చూస్తూ ఉంటే, అండ్ వారు గూగుల్లో సెర్చ్ చేయడం కానీ, లేదంటే ఏదైనా వెబ్ సిరీస్ని చూడడం కానీ, అలాగే ఏ టెక్నాలజీని యూజ్ చేసి హత్య చేసిన తర్వాత తప్పించుకోకుండా ఎలా ఉండాలి అనేది కూడా దాని నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎలా రెస్పాండ్ అవుతారు మేడం దీనికి సంబంధించి మీరు? ఒకటే అండి, చట్ట వ్యతిరేకమైన పనులు ఎవరు చేసినా, మహిళలు చేసినా, పురుషులు చేసినా, ట్రాన్స్జెండర్లు చేసినా, ఎవరు చేసినా చట్ట వ్యతిరేకమైన పని చట్ట వ్యతిరేకమైనది. దానికి శిక్షలు ఒకేలా ఉంటాయి. ఇప్పుడు చాలామందికి ఒక తెలియని అభిప్రాయం ఉంటుంది. అంటే వాళ్ళకి తెలియక కూడా అనుకుంటారు. కొంతమంది కావాలని మాట్లాడేవాళ్ళు, తెలిసినా కావాలని మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఏంటి అంటే, మహిళలకి ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి కదా, మహిళలుకి సొసైటీ కూడా చాలా అండగా ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు మహిళలు మోసం చేస్తేను, చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తేను వాళ్ళకి మినహాయింపులు ఉంటాయి అనుకుంటారు. అలాంటివి ఏమి ఉండవు. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. ఇది తెలుసుకోవాలి. మహిళలకి ప్రత్యేకమైన చట్టాలు కొన్ని ఉన్నాయి. అదేంటి అంటే, బాలికలకు సంబంధించి బాల్య వివాహాల నిరోధక చట్టం ఒకటి. అలాగే దానికంటే ముందు ఇంకోటి చూసుకోవాలి. అమ్మాయా అబ్బాయా పుట్టబోయేది అని తెలుసుకొని, అమ్మాయి అయితే గనక ఒకవేళ వాళ్ళు అబార్షన్ చేయించుకోదలుచుకుంటే గనక దానికి అలాంటివి జరగకుండా ఉండటానికి ఒక ప్రివెన్షన్ చట్టం ఒకటి ఉంది. పుట్టిన తరువాత బాల్య వివాహాలు జరగకుండా ఉంది. ఆ తరువాత ఈలోపు బాలికలకి బాలురికి ఇద్దరికి కలిపి లైంగిక వేధింపులకు సంబంధించి పోక్సో యాక్ట్ ఉంది. ఆ తరువాత వరకట్న నిరోధక చట్టం ఉంది. ఆ తర్వాత గృహహింస వచ్చింది. ఆ తర్వాత 498 అంటే అత్తగారింట్లో వేధింపులకి, అది కూడా గృహహింస చట్టం కిందే లెక్క. అలాగే ఇంకా ఆ నెక్స్ట్ ఏం వచ్చిందంటే, యాసిడ్ అటాక్స్కి సంబంధించి దానికి సంబంధించి ఒక చట్టం వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకి నిరోధక చట్టం ఒకటి వచ్చింది. సమాన పనికి సమాన వేతనం అని ఇంకొక చట్టం ఉంది. ఇప్పుడు ఈ చట్టాలు ఏవైతే, ఇవేవి పురుష వ్యతిరేకమైనవి కాదు. ఇంప్లిమెంటేషన్లో ఒక్కొక్క చోట పురుష వ్యతిరేకంగా అవుతాయి తప్పితే, అంటే ఆ చట్టాలని వాడుతున్న మహిళలు కాదు. ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే ఆఫీసర్ల వల్ల ఒక్కొక్కసారి పురుషులకి నష్టం జరగచ్చు. అంతేగాని దానికి మహిళల్ని బాధ్యులను చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మహిళ తప్పుడు కేసు పెడితే, ఆ తప్పుడు కేసుని పెట్టింది అనుకుందాం, దానికి ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యక్తి ఇప్పుడు 498 ఎక్కువగా మాట్లాడుకునేది 498. 498లో ఒక పోలీసు, ఒక లాయరు కలిసి ఇది 498 అని అంటారు. అసలు 498 అనే ఒక చట్టం ఉంది అని మహిళలకు తెలియకపోతే కూడా 498 పెడతారు వాళ్ళు. ఇంకప్పుడు మహిళ ఎట్లా 498ని దుర్వినియోగం చేస్తుంది? పోని నాలాగా చట్టాలు తెలుసు,
498 అంటే ఏంటో తెలుసు నాకు. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, ఏమండి నా పైన జరుగుతున్న వేధింపులు ఇవి, నా దృష్టిలో ఇది 498 కిందకు వస్తుంది, మీరు 498 పెట్టండి అంటే పోలీస్ పెడతాడా? పెట్టకూడదు కదా. పెట్టకూడదు కదా. మరి అలాంటప్పుడు నేను వెళ్ళి అడిగినంత మాత్రాన చదువుకున్న వాళ్ళందరూ 498 పెడుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను చదువుకుని ఉండొచ్చు, నాకు 498 గురించి అవగాహన ఉండొచ్చు, అంటే నెట్ లో నేను చదువుకుని ఉండొచ్చు, లేదు అనుకుంటే ఓ పుస్తకం కొనుక్కొచ్చుకుని చదువుకుని ఉండొచ్చు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను అడిగినంత మాత్రాన పోలీస్ పెట్టేస్తాడా? పెట్టేస్తే తప్పు నాదా పోలీస్దా? పోలీస్తే కదా. పోలీస్తే. ఒకవేళ నాకు ఒక లాయర్ పరిచయం ఉన్నాడు, నేనే వెళ్ళా లాయర్ దగ్గరికి, లాయర్ గారు ఏది ఏమైనా సరే నేను 498 పెట్టి మా ఆయన్ని సాధిద్దాం అనుకుంటున్నాను, 498 అయ్యేలాగా చూడండి మీరు అని చెప్పి నేను కొంత డబ్బులు ఇస్తాను అతనికి. అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి 498 వచ్చేలాగా, అంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అవ్వాలి కేసు. వెళ్ళి ఆ లాయర్ వెళ్ళి నాకు బేరాలు ఆడటం రాదులే అని చెప్పి లాయర్ని పంపించాను అనుకోండి, లాయర్ వెళ్ళి బేరాలు ఆడాడు అనుకోండి పోలీస్ తోటి, పోలీస్ 498 అట్రాక్ట్ అవుతుందని పెట్టాడు అనుకోండి, ఈ లాయరు ఈమె తరఫున 498 అని వాదించాడే అనుకోండి, లాయర్కి తెలీదా ఇది 498 కిందకి రాదని? క్లయింట్ చెప్తే ఎట్లా విన్నాడు? అక్కడ తప్పు లాయర్దా క్లయింట్దా? అలాగే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దొంగ కేసు బుక్ చేయించారు, దొంగ కేసు బుక్ చేయమని అడిగిన పౌరుడిదా, మహిళదా, లేకపోతే పోలీస్దా? సరే ఇవన్నీ వెళ్తాయి, పైకి వెళ్తాయి, కోర్టులో వెళ్తాయి. కోర్టులోకి వెళ్ళిన తర్వాత కోర్టులో వాదించిన తర్వాత ఒక జడ్జికి లేదు ఒక పీపీకి లేదు అనుకుంటే పురుషుడు తాలూకు లాయర్కి వీళ్ళందరికీ అర్థం కాదా ఇది దొంగ కేసు అని? అన్నిటిని మించి ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చేది జడ్జి కదా, ఆ మాత్రం జడ్జికి తెలియదా? ఒకవేళ సాక్ష్యాలు దొంగ సాక్ష్యాలు అనుకోండి, ఇప్పుడు నేను దొంగ సాక్ష్యం ఇస్తే ఒకవేళ నేను ఇవ్వలేకపోతే ఆ దొంగ సాక్ష్యాన్ని లాయరు ప్లస్ పోలీసు కలిసి క్రియేట్ చేశారనుకోండి, చేసి పైకి పంపించారనుకోండి, తప్పు మహిళది ఎలా అవుతుంది? పోనీ మహిళ ఇచ్చింది అనుకోండి, పోలీస్కి ఆ మాత్రం ఇన్వెస్టిగేషన్ చేయటం తెలీదా? ఫైనల్ అధికారము ఇది 498 కిందకి వస్తుంది అని చెప్పి రాజముద్ర వేసేది ఎవరు? పోలీసు. కింద నుంచి ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్ ఇవన్నీ వేసేది పోలీస్ కదా. మరి ఇంతమంది మధ్యలో ఉండగా మహిళలు దుర్వినియోగం చేశారని ఎలా మాట్లాడతారు? ఇక్కడ మీకు క్లారిటీ వచ్చేసిందిగా. మహిళలు నేరాలు చేసినా సరే మహిళలకి రక్షణ ఉండాల్సిన అవసరం లేదు. నేరాలు చేసిన తరువాత కూడా రక్షణ కల్పిస్తుంది ఎవరు అంటే పోలీసులు, లాయర్లు. అవునా కదా? అవును. మరి అలాంటప్పుడు వాళ్ళందరూ ఫెయిల్ అయితే కదా ఈవిడ రక్షించబడేది. అలాంటప్పుడు ఒక మహిళని ఎలా అంటారండి మీరు అందరూ కలిసి? అనకూడదు కదా. ఒకటి ఇది క్లారిటీ. అంటే ఏ నేరం చేసినా అది మహిళ అయినా పురుషుడైనా చట్టం ఒకే రకంగా పనిచేస్తుంది. ఇప్పుడు వీటన్నిట్లో ఎక్కడైనా హత్యా నేరం ఉందా? నేను చెప్పిన చట్టాల్లో హత్యా నేరానికి సంబంధించిన చట్టం ఏదీ లేదు కదా ఇక్కడ. లేదు. 302 ఏదైతే ఉందో హత్య చేస్తే అది 302 ఆడవాళ్ళకి సపరేట్ గా మగవాళ్ళకి సపరేట్ గా ఉందా? లేదు, ఒకటే ఉంది కదా. దొంగతనానికి ఒకటే, మోసానికి దేనికైనా ఒకటే కదా మేడం. 420కి దేనికైనా ఒకటే కదా. మరి ఇంకా మహిళలు స్పెషల్ గా చేస్తున్నది ఏంటి? ఎలా చేస్తారు మహిళలు? స్పెషల్ గా ఎలా చేయగలుగుతారు? ఈ చట్టాలన్నీ ఉన్నాయి అంటేనేమో ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేసేది పోలీసులు, లాయర్లు, జడ్జిలు. వాళ్ళు ముగ్గురు ఫెయిల్ అయితే ఆడవాళ్ళ మీద పడాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ మీకు చాలా వరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇకపోతే ఈ మధ్య మగవాళ్ళ పైన ఎక్కువ జరుగుతున్నాయి. మగవాళ్ళు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడుతున్నారు. ఇదే కదా మీరు అనేది? ఇది ఎప్పటి నుంచి వచ్చింది? ఇది గత 2 సంవత్సరాల నుంచి ఇది ఎక్కువ జరుగుతుంది, బయటకు వినిపిస్తుంది. నేనేమంటానంటే 2 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల నుంచి అనుకోండి. నేను మీ గ్రేస్ పీరియడ్ ఇచ్చేసా. 10 సంవత్సరాల నుంచి అనుకోండి, 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మరి వరకట్న వేధింపులకి సంబంధించి చట్టం ఎప్పుడు వచ్చింది? మన భారతదేశంలో 1961లో వచ్చింది. అంటే వరకట్న వేధింపులు జరుగుతున్నాయి అంటేనే చట్టాలు వస్తాయి. దేనికైనా చట్టం ఎప్పుడు వస్తుంది? చాలా మందికి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఆ పర్టికులర్ ఇష్యూ మీద చాలా ఉద్యమాలు జరిగినప్పుడు చట్టాలు వస్తాయి. అంతేగాని ఇవాళ మనం స్మార్ట్ ఫోన్లో చూసి ఒక ప్రోడక్ట్ నచ్చింది అని చెప్పి స్విగ్గీలో, జొమాటోలో పెట్టగానే
మన ఇంటికి ప్రోడక్ట్ వచ్చేసినట్టు, ఫుడ్ వచ్చేసినట్టు, వస్తువులు వచ్చేసినట్టు చట్టాలు రావు. దానికి కొంత సొసైటీలో రీసెర్చ్ జరగాలి, కొన్ని ఉద్యమాలు జరగాలి, చాలా మంది దగ్గర నుంచి బ్రాడర్ వేలో విజ్ఞప్తులు వినతులు రావాలి ప్రభుత్వానికి. వస్తే అప్పుడు ఒక చట్టాన్ని, ముసాయిదా చట్టాన్ని తయారు చేసి అది అందరికీ చూపించి ఈ చట్టం ఇలా తీసుకొద్దాం అనుకుంటున్నాము, మీ అందరికీ ఓకేనా అని చెప్పి అప్పుడు అది చట్టంగా రూపొందుతుంది. అల్టిమేట్గా పార్లమెంట్లో ఓటింగ్ పెట్టిన తర్వాత అది చట్టం అవుతుంది. మరి ఊరికే తయారు కాని చట్టాల గురించి మనం మాట్లాడకూడదు, ఈ చట్టం వేస్ట్, ఈ చట్టం రాకూడదు అని అనలేము కదా. మరి అలాంటప్పుడు మహిళలకి కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్న దృష్ట్యా మన సమాజంలో వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేక చట్టాలు వచ్చేసినాయి. అవి కాకుండా మిగతా విషయాల్లో ఇద్దరూ సమానమే. మరి వరకట్న వేధింపులకి సంబంధించి ఆ చట్టం ప్రకారం ఒక మహిళ కేసు పెట్టింది. వరకట్నము అనేది మన సమాజంలో ఉంది అని ఇవాళ చిన్న పిల్లలకు కూడా తెలుసు. అలాంటప్పుడు ఇంకా ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయటం అయితే కుదరదు కదా, చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎలాగూ చట్టం ఉంది, కట్నం అడిగేది అయితే అందరికీ తెలుసు, ఇచ్చేది కూడా అందరికీ తెలుసు, ఇంకా దుర్వినియోగం అనేది మాట లేదు. అంటే ఈ వరకట్న వేధింపులు ఎన్ని జరగకపోతే, పరిస్థితులు ఎన్ని లేకపోతే ఒక చట్టం వస్తాయి అంటే 1961 నుంచినే మహిళకి పురుషుల దగ్గర నుంచి, పురుషుల కుటుంబాల దగ్గర నుంచి ఇబ్బంది ఉంది అనేది వాస్తవం కదా. ఆ తర్వాత ఇంకొన్నాళ్ళు పోయిన తర్వాత కిరోసిన్ పోసి తగలబెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా వచ్చినాయి కదా. అలాగే పెళ్లి చేసుకుంటానని మోసం చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూనే వస్తున్నాయి. నేను 1961 అని ఒక ల్యాండ్ మార్క్ ఎందుకు పెట్టానంటే ఆ సంవత్సరమే అని. ఆ సంవత్సరంలో మహిళలకు అనుకూలంగా చేసిన చట్టం అదొకటి కాబట్టి, ఇది బాల్య వివాహాల చట్టాలు అవన్నీ కాకుండా కేవలం మహిళలకి, ఒక మహిళగా ఆమెను రక్షించడం కోసం వచ్చిన చట్టం 1961. అంటే అప్పటి నుంచి మహిళల పైన ఇవాళ ఎన్నో సంవత్సరం, ఇది 2026. నేను ఇందాక ఏం చెప్పాను మీకు, ఒక 10 సంవత్సరాలు నుంచి పురుషుల పైన మినహాయించి 10 సంవత్సరాల ముందు నుంచి అని చెప్పాను. 1961 నుంచి 2000 వరకు 39 సంవత్సరాలు. 39 సంవత్సరాలు, ఈ యొక్క 15 సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర 50 సంవత్సరాలు వేసుకోండి మీరు. ఒక 50 సంవత్సరాల నుంచి మహిళలు పెళ్లిళ్ళు చేసుకుంటూనే ఉన్నారు ఇదే పురుషుల్ని. మరి ఈ లెక్కన 10 సంవత్సరాల నుంచి జరిగేదానికే పురుషులు ఇంత బెంబేలు పడిపోతే, ఇంత భయపడిపోతే, ఇంత బాధపడిపోతే, మేము పెళ్లి చేసుకోం మొర్రో అని దిండ్లు తడిచిపోయేట్టు ఏడుస్తే, మరి మహిళలు 50 సంవత్సరాల నుంచి ఇలాగే ఏడుస్తున్నారు కదా. ఎవరు ధైర్యవంతులు అనుకోవాలి ఇప్పుడు? మహిళలే ధైర్యవంతులు కదా. మహిళలే ధైర్యవంతులు. ప్రమాదం జరుగుతుందని తెలుసు, రేపొద్దున ఇచ్చిన కట్నం చాలలేదు, పుట్టింటికి వెళ్ళి కట్నం తీసుకురా అంటే చేయగలిగేది లేదు. ఆడపిల్ల పుట్టింది కాబట్టి, ఆడపిల్ల పుడతది కాబట్టి నువ్వు అబార్షన్ చేయించుకోవాల్సిందే అంటే చేయించుకోవాల్సి రావటము. ఆడపిల్ల పుట్టింది కాబట్టి ఈ ఆడపిల్లకి పెళ్లి చేయాలి అంటే నువ్వు ఇంకోసారి కట్నం తేవాలి అనొచ్చు. అలాగే ఇవన్నీ సరిపోనట్టు నువ్వు పెళ్లి తర్వాత నీ అందం తగ్గిపోయింది కాబట్టి నేను ఇంకొక మహిళతోటి సరసాలు ఆడతాను అనొచ్చు. ఒకవేళ ఆ మహిళ గనక చాలా ఒత్తిడి చేస్తే, ఆ మహిళ ఒత్తిడి చేసిందని, ఈ పురుషుడికి ఏమి సంబంధం లేదు సుమా, ఆ మహిళ ఒత్తిడి చేసిందని ఈ మహిళను చంపేయొచ్చు, వదిలిపెట్టేయచ్చు, పుట్టింటికి వెళ్ళిపోవాల్సిందే నువ్వు, నీకు ఇక్కడ ఉండే హక్కు లేదనొచ్చు, పిల్లలతో సహా ఇంట్లోంచి గెంటేయచ్చు. లేదు అనుకుంటే నిన్ను ఈ మాత్రమైనా చూసుకోవాలి అంటే నా రెండో పెళ్లికి నువ్వు ఓకే చెప్పాలి అనొచ్చు. నీ ఆస్తి, నీకు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన స్త్రీధనం ఏదైతే ఉందో అది అమ్మేసి నేను వ్యాపారం చేసుకుంటాను, నాకు ఇవ్వాల్సిందే అనొచ్చు. అలాగే నీకు మీ వాళ్ళు ఇచ్చిన డబ్బులు నాకు ఇస్తే నేను మా చెల్లెలకు కట్నం ఇచ్చి పెళ్లి చేస్తానని ఒత్తిడి పెట్టొచ్చు. అలాగే నువ్వు చదువుకున్నా సరే, మీ అమ్మా నాన్న నిన్ను చదివించినా సరే, నీకు ఇంత కట్నం ఇచ్చి పెళ్లి చేసినా సరే, నువ్వు మీ అమ్మా నాన్న చూడటానికి వీల్లేదు అంటే వినాల్సిందే.